சரி, நம் தேவ செய்தியை நாம் கேட்போம். మనం వాక్యంలోనికి వెళ్దాం. எரேமியா தீர்க்கதரிசியின் புஸ்தகம் 31ஆம் அதிகாரம், ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4வது వచనం. 4వ వచనము చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురను వాయింతువు, నాట్యములలో నువ్వు కలిసెదవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. இஸ்ரவேல் என்னும் கன்னிகையே, ఇశ్రాయేలు కన్యక, தேவனுக்காய் வருகைக்காய் காத்திருக்கிற சபையே, దేవుని రాక కోసం వేచున్న సంగమా, உங்களை பார்த்து சொல்லுகிறான், మిమ్మల్ని చూచి దేవుడు చెప్తున్నాడు, உங்களை நான் திரும்ப கட்டுவேன், మిమ్మల్ని నేను మరలా కట్టుతానని చెప్తున్నాడు. மறுபடியும் உங்கள் வாழ்க்கையை கட்டுவேன், మరలా మీ జీవితాలను నేను కట్టుతానని దేవుడు చెప్తున్నాడు. ஒருவேளை உங்களுடைய குடும்பங்கள் இடிந்து போயிருக்கலாம், ఒకవేళ మీ కుటుంబాలలో సమస్యలు ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, உங்கள் வாழ்க்கை இடிந்து போயிருக்கலாம், మీ జీవితం పడిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, உடைந்திருக்கலாம். అది పగిలిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. இன்றைக்கு தேவனுடைய பிள்ளைகள் வாழ்விலே சிதறடிக்கப்பட்டிருக்கலாம், ఈ రోజు దేవుని మరి బిడ్డలు మీ జీవితంలో చెల్లా చెదర అయిపోయి ఉండొచ్చు, உங்கள் குடும்பங்கள் பிரிந்திருக்கலாம். మీ కుటుంబాలు విడిపోయి ఉండొచ్చు. ఈ రోజు பிசாசு உடைக்கிறவன், సాతాను ఎప్పుడు కూడా విరగొట్టాలని చూస్తాడు. ஆனால் தேவனோ நம்மளை கட்டுகிற தேவனாய் దేవుడు இருக்கிறார். ఎప్పుడు మనని కట్టేవాడే ఉన్నాడు. அவர் ஒவ்வொரு பிள்ளைகளையும் கட்ட வல்லமை உடையவராய் இருக்கிறார். దేవుడు మన ప్రతి ఒక్కరిని కట్టడానికి ఆయన శక్తి గలవాడే ఉన్నాడు. ஆசீர்வதிக்க வல்லமை உடையவராய் இருக்கிறார். ఆయన మనని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இன்றைக்கு உங்கள் வாழ்க்கையும் கட்ட விரும்புகிறார். ఈ రోజు దేవుడు మీ జీవితాల్ని కట్టాలని అనుకుంటున్నాడు. இன்றைக்கு உங்கள் குடும்பத்தை கட்ட விரும்புகிறார். మీ కుటుంబాలని కట్టాలనుకుంటున్నాడు. இன்றைக்கு உங்கள் வாழ்வை கட்ட விரும்புகிறார். ఈ రోజు మీ కుటుంబాలని కట్టాలనుకుంటున్నాడు. ஆசீர்வாதத்தோடு உங்களை நடத்த விரும்புகிறார். ఆశీర్వాదముతో మిమ్మల్ని నడిపించాలని అనుకుంటున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த நாளிலே ஆண்டவர் நம்முடைய வாழ்க்கையை கட்டுவார். ఈ రోజు ఈ దినములలో దేవుడు మన జీవితాల్ని ఖచ్చితంగా కడతాడు ఆయన. ஒருவேளை உங்கள் குடும்பங்கள் உடைஞ்சிருக்கலாம், ఒకవేళ మీ కుటుంబాలలో ఐక్యత లేకుండా మీరు విరిగిపోయి ఉండొచ్చు, உங்கள் குடும்பங்கள் சின்னாபின்னமாயிருக்கலாம், మీ కుటుంబములు మరి చిల్లా చెదురుగా అయి ఉండొచ్చు, உங்கள் குடும்பங்கள் சீர்படாமல் இருக்கலாம். మీ కుటుంబములో అభివృద్ధి లేకుండా ఉండొచ్చు. ஆண்டவர் நம்முடைய குடும்பம் என்பது ஒரு தோட்டமா இருக்கிறது. కానీ దేవుడు మన కుటుంబములో ఆయన నిర్మించేవాడే ఉన్నాడు. ஆனால் இந்த தோட்டத்தை பிசாசானம் அந்த దేవుడు நாசம் பண்ணி விடுகிறார். దేవుడు మన కుటుంబం ఒక తోటగా చూస్తున్నాడు, కానీ సాతాను ఆ తోటను ఎప్పుడు నిర్మూలించాలని అనుకుంటున్నాడు. அநேக குடும்பங்களை இன்றைக்கு சீரழித்து வைத்திருக்கிறார். చూడండి, ఈ రోజులలో అనేక కుటుంబాలు చెదరిపోయి ఉన్నాయి, அநேக குடும்பங்கள் உடைந்திருக்கிறது, అనేక కుటుంబాలు విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ஆண்டவர் இன்றைக்கு நம்முடைய வாழ்வை கட்ட விரும்புகிறார். దేవుడు మన జీవితాల్ని మన కుటుంబాలని ఆయన కట్టాలని అనుకుంటున్నారు. நிறைய பேர் குடும்பங்களை பார்க்கும்போது இன்னைக்கு டைவர்ஸ்லாம் அசால்ட் ஆகி போச்சு. చూడండి, చాలా కుటుంబాలు ఈ మధ్య కాలంలో డైవర్స్లు చాలా సర్వసాధారణం అయిపోతున్నాయి. ஈஸியா இன்னைக்கு நிறைய பேர் ஒரு சண்டை போட்டேன்னா உடனே நான் வாழ மாட்டேன், చిన్న గొడవ జరిగితే నేను నీతో బతకనని చెప్పడం, డైవర్స్లు ఇవ్వడం, அது ஒரு பக்கம் இருக்கு. இன்றைக்கு சாபத்துக்குள்ள கிடக்குது குடும்பங்கள். కొన్ని కుటుంబాలు అయితే ఈ కాలంలో శాపాలలో ఉన్నాయి. உன் குடும்பத்தை சாபத்துக்காக தேவன் அழைக்கவில்லை, నీ కుటుంబాన్ని దేవుడు శాపము కోసం ఏర్పరచలేదు. உன் குடும்பம் ஆசீர்வாதமா இருக்கும்படி தான் தேவன் నీ அழைத்தார். కుటుంబం ఆశీర్వాదంతో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இன்றைக்கு எத்தனையோ குடும்பங்கள் சாபத்திலே கிடக்கிறது. ఈ రోజు ఎన్నో కుటుంబాలు శాపాలలో ఉన్నాయి. காரணம், அநேக குடும்பங்களில் பாவங்கள் கிடக்கிறது. ఎందుకంటే అనేక కుటుంబాలలో పాపములు ఉన్నాయి కాబట్టి. பிசாசு கிரியைகள் அதிகமாய் காணப்படுகிறது. సాతాను క్రియలు ఎక్కువగా కనబడుతున్నాయి. சீரழிஞ்சு கிடக்கிறது இன்றைக்கு குடும்பங்கள். చాలా కుటుంబాలు పడిపోయిన స్థితిలో ఉన్నాయి. எரேமியாவிலே ஆண்டவர் பேசும்போது, ఇర్మియాలో మనం చదివిన వాక్యంలో దేవుడు அவர் మాట్లాడుతున్నారు. இஸ்ரவேல் வம்சத்துக்கு தேவனாய் இருக்கிறேன் என்று ఆయన ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన దేవుడుగా ఉన్నాడు. இஸ்ரவேல் வம்சம் என்று சொல்லும்போது தேவனுடைய குடும்பமாய் இருக்கிறார். ఇశ్రాయేలు అంటే ఏంటిదంటే దేవుని కుటుంబమై ఉన్నది. நம்ம எல்லாம் சபையெல்லாம் தேவனுடைய குடும்பமாய் இருக்கிறோம். సంఘముగా కూడిన మనందరం కూడా దేవుని కుటుంబమై ఉన్నాం. మనం விசுவாச குடும்பமாய் இருக்கிறோம். మనం విశ్వాస కుటుంబమై ఉన్నాము. நம்மை தான் அவர் நினைக்கிறார்.
మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. அவர் சொல்லுகிறார், ఆయన చెప్తున్నాడు, அநாதி சிநேகத்தால் உன்னை சிநேகிக்கிறேன், నేను అమితమైన ప్రేమతో నిన్ను ప్రేమించానని దేవుడు చెప్తున్నాడు. ஆதலால் என் காருண்யத்தினால் உன்னை இழுத்துக் கொள்கிறேன். కాబట్టి నా కరుణ చేత కృప చేత నేను నిన్ను పిలుచుకున్నాను. அவருடைய அன்பினாலே நம்மளை இணைத்திருக்கிறார். ఆయన ప్రేమ చేత ఆయన మనని దగ్గరికి చేర్చుకునే దేవుడు. அவருடைய கிருபையினால் நம்மளை அழைத்திருக்கிறார். ఆయన కృప చేత మనని పిలిచే దేవుడు. நம்ம அவரை விட்டு தூரம் போனாலும் మనము ఆయనను విడిచి దూరంగా వెళ్ళినా அவர் గాని சொல்லுகிறார், அநாதி சிநேகத்தால் உன்னை சிநேகி. మనం దూరంగా వెళ్ళినా గాని ఆయన అంటున్నాడు, అమితమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు. அநாதி என்று சொல்லும்போது எப்போதும் உங்களை நான் சிநேகிக்கிறவராய் నా இருக்கிறேன். ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని దేవుడు చెప్తున్నాడు. இந்த உலகம் நம்மை சிநேகிப்பதில்லை, ఈ లోకము నిన్ను ప్రేమించదు, ஆனா ஆண்டவர் நம்மளை சிநேகிக்கிற கர்த்தராய் இருக்கிறார். దేవుడు మనని ప్రేమించేవాడే ఉన్నాడు. அவருடைய அன்பு பெரியது, ఆయన ప్రేమ చాలా గొప్పదండి. அவருடைய இரக்கம் பெரியது, మన పట్ల ఆయన దయ పెద్దది, அவருடைய கிருபை பெரியதாய் இருக்கிறது. ఆయన కృప మన పట్ల చాలా పెద్దది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அவருடைய கிருபை பெரியதாய் இருக்கிறது. ఆయన కృప పెద్దగా ఉన్నది. அவருடைய ஆசீர்வாதம் நமக்குள்ள வைத்திருக்கிற ஆசீர்வாதங்கள் பெரியது. ఆయన మన లోపల ఉంచున్న ఆయన ఆశీర్వాదాలు కూడా పెద్దవే. அவர் வைத்திருக்கிற நன்மைகள் நமக்கு பெரியதாய் இருக்கு. మన కోసం ఆయన ఏర్పరచున్న మేలు కూడా గొప్పదే. அவருடைய கிருபையினால் நம்மளை அழைத்திருக்கிறார். ఆయన కృప చేత ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. அவருடைய கிருபையினால இழுத்திருக்கிறார். ఆయన కృప చేత మనల్ని ఆయన దగ్గరికి లాగి ఉన్నాడు. இந்த மீட்டிங்க்கு இவ்வளவு பேர் வந்திருக்கிறீர்கள் என்றால் அது தேவனுடைய அனுக்கிரகம். మరి ఈ కూడికలో మీరు కలుసుకున్నారంటే అది దేవుని కృప మాత్రమే. அன்பினாலே நம்மளை இழுத்திருக்கிறார். ఆయన ప్రేమ చేత ఆయన దగ్గరికి మనని அவருடைய அன்பு பெரியதா இருக்கிறது. ఆయన ప్రేమ గొప్పదై ఉన్నది. அவருடைய இரக்கம் பெரியதா ఆయన இருக்கிறது. దయ పెద్దదై ఉన్నది. இன்றைக்கு மனிதர்கள் என்ன சொல்றாங்க, என்கிட்ட பெரிய கார் இருக்கு. చాలా మంది ఈ రోజు మనుషులు ఏం చెప్తారు, నా దగ్గర పెద్ద కారు ఉందని చెప్పు గొప్పలు పోతుంటారు. ஐடில நான் பெரிய ஆளா இருக்கிறேன், నేను ఇంజనీర్ గా ఉన్నానని గొప్పగా చెప్పుకుంటారు. பெரிய பணக்காரனா இருக்கிறேன், నేను எனக்கு பணம் இருக்கு. ధనవంతుడిగా ఉన్నానని చెప్పుకుంటారు. ஆண்டவருடைய பிள்ளைகளுக்கெல்லாம் కానీ దేవుని బిడ్డలకంతా அவருடைய கிருபையே பெருசா இருக்கு. ఆయన కృపనే చాలా చాలా గొప్పగా ఉన్నది. அல்லேலூயா. எல்லா கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துங்க. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. அல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அவருடைய அன்பு இரக்கம் பெரியதா இருக்கிறது. ఆయన ప్రేమ దయ గొప్పగా ఉన్నది మన పట్ల. ஹல்லேலூயா, హల్లెలూయా. ஒரு அருமையான தமிழ் பாட்டு ஒன்று. ఒక తమిళ పాట ఉంది. உங்க அன்பு பெரியது, మీ ప్రేమ గొప్పది, உங்க இரக்கம் பெரியது, మీ దయ పెద్దది, உங்களுடைய கிருபை பெரியதா இருக்கிறது. మీ కృప గొప్పగా ఉందని. ஹல்லேலூயா, హల్లెలూయా. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அநாதி சிநேகத்தால் என்னை நேசித்தீரையா, காருண்யத்தினால் என்னை இழுத்து கொண்டீரே. அநாதி சிநேகத்தால் என்னை நேசித்தீரையா, காருண்யத்தினால் என்னை இழுத்து கொண்டீரே. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அநாதையாய் அலைந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து காத்து கொண்டீரே. அநாதை அலைந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து காத்து கொண்டீரே. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அப்படியாக அவருடைய அன்பு இரக்கம் பெரியது. ఆయన ప్రేమ ఆయన దయ చాలా గొప్పది మన పట్ల. அதனால தான் உங்க குடும்பத்தை அவர் கட்டப்போ. అందుకోసమే ఆయన మన కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. உங்க குடும்பங்கள் ஒருவேளை சீரழிஞ்சிருக்கலாம். ఒకవేళ మీ కుటుంబంలో చెదిరిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. நிறைய குடும்பங்களிலே மனைவி ரட்சிக்கப்பட்டிருப்பார்கள். చాలా కుటుంబాలలో భార్య రక్షించబడి ఉంటుంది, ஆனால் கணவன் தொடப்பட்டிருக்க மாட்டார். కానీ భర్త రక్షణలోకి ఉండకపోవచ్చు. ஆண்டவர் ஒரு குடும்பத்தை இணைப்பார் என்றால்
குடும்பம் முழுவதையும் அவர் ரட்சிக்க வல்லவர். దేవుని నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి పూర్తిగా నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొస్తారు. நிறைய பிள்ளைங்க வரமாட்டாங்க చూడండి సంఘంలో మనం చూస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. அவருடைய கணவர் வரமாட்டாங்க சர்ச்சுக்கு. కొన్నిసార్లు భర్తలు రారు, భార్యలు వస్తుంటాయి. அவங்க மட்டும்தான் வருவாங்க. వాళ్ళు మాత్రమే ఒంటరిగా వచ్చే వాళ్ళు ఉన్నారు. ஆண்டவர் இந்த குடும்ப ஆசீர்வாத காட்டத்தில் இணைத்திருப்பது கணவன் மனைவி இருவரும் பிள்ளைகள் எல்லாம் சேர்ந்து தேவனை ஆராதிக்கும்படி. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మీరు తీసుకొచ్చిన దేవుడు కుటుంబ సమేతముగా మీరు ఆయనను ఆరాధించేటట్టు చేస్తాడు. நானும் என் வீட்டாருமே கர்த்தரையே சேவிப்போம். నేను నా ఇంటి వారు దేవుణ్ణి మేము అక్కడ చూస్తున్నాం. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. ஆண்டவர் நம்மை இணைக்கும் தேவனாய் இருக்கிறார். దేవుడు మరి మనని ఏకీభవించే దేవుడు, ఒకటి చేసే దేవుడే ఉన్నాడు. கட்டுவது என்பது ஒரு வீடைத்தான் சொல்லுவார்கள். కట్టడం అని చెప్తే ఇంటిని గురించి చెప్తాం, ఇల్లు కడుతున్నారని. பழைய வீடாச்சுன்னா அதை மறுபடியும் புதிதாக கட்டுவார். చాలా సార్లు చూడండి, పాత ఇల్లు అనుకోండి, ఆ ఇంటిని మళ్ళీ కొత్తగా కడతా ఉంటారు, కొత్తగా నిర్మిస్తుంటారు. நம்முடைய குடும்பமும் ஒரு வீடா இருக்கிறது. మన కుటుంబము కూడా ఒక ఇల్లు లాంటిదే. ஏன் நமக்கு வீட்டை கொடுக்கிறார் ஆண்டவர்? దేవుడు మనకి ఎందుకు ఇల్లుని ఇస్తున్నాడు? குடும்பத்திலே ஒரு குடும்பத்தை ஏற்படுத்துவதற்கு தான். ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఉండడానికి దేవుడు మనకు గృహాన్ని ఇస్తున్నాడు. ஒரு வீடு என்பது ஒரு குடும்பம். ఒక ఇల్లు అనేది కుటుంబాన్ని సూచిస్తుంది. அந்த வீட்டிலே ஒரு குடும்பத்தை ஏற்படுத்துகிறார். దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తున్నాడు. சில நேரங்களிலே அந்த வீடானது பழசாகி போடும். కొన్నిసార్లు చూడండి, ఇల్లు పాతబడిపోతుంది, பாழாய் போயிடும், పాడైపోతుంది. ஆனால் ஆண்டவர் அதை மறுபடியும் அங்க கட்ட விரும்புகிறார். కానీ మన దేవుడి శక్తి ఏంటిదనంటే దాన్ని పూర్తిగా తిరిగి మళ్ళీ నిర్మించగలగ దేవుడు. ஒரு கட்டடத்தை கட்டுவது போல இன்றைக்கு உன் வாழ்க்கை புதிதாய் கட்ட விரும்புகிறார். ఏ విధంగా అయితే ఆయన వాళ్ళ గృహములను నూతనముగా నిర్మిస్తున్నారో అదే విధంగా దేవుడు మన జీవితాల్ని నూతనముగా మార్చగల దేవుడు. உங்களுடைய ஆவிக்குரிய வாழ்க்கையை கட்ட விரும்புகிறார். మీ ఆత్మీయ జీవితాన్ని ఆయన నిర్మించాలనుకుంటున్నాడు. உங்க ஜெப ஜீவியத்தை தேவன் கட்ட మీ விரும்புகிறார். ప్రార్థన జీవితాన్ని దేవుడు నిర్మించాలనుకుంటున్నాడు. சபையை அவர் கட்ட விரும்புகிறார். సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. ஆண்டவர் திரும்ப கட்டுகிற தேவன். ఆయన మనల్ని కట్టే దేవుడే ఉన్నాడు. அதுக்கு 2 வகையான ஆங்கில விளக்கங்கள் உண்டு. ఈ కట్టడాన్ని గురించి మనం చూసేటప్పుడు ఇంగ్లీష్ లో 2 రకాల అర్థాలు ఉన్నాయి. திரும்பவும் கட்டுவேன் அப்படின்னா, మరలా నిన్ను కడుతాను అని అంటే நீ இழந்தது ஆண்டவர் மறுபடியும் திருப்பி నువ్వు கொடுக்க போகிறேன். పోగొట్టుకున్నవన్నీ నీకు ఇస్తాను అని అర్థం. நீ இழந்து போனவைகளை எல்லாம் நான் திருப்பி கொடுக்க போகிறேன். నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. உன் குடும்பத்தை நீ இழந்து போயிருக்கலாம். నీ కుటుంబాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు, உன் ஆஸ்தியை நீ இழந்து போயிருக்கலாம். నీ ఆస్తులను పోగొట్టుకొని ఉండొచ్చు, உங்க குடும்பத்தில் அந்தத்தை நீங்கள் இழந்து నీ போயிருக்கலாம். అంతస్తులను పోగొట్టుకొని ఉండొచ్చు, எல்லாவற்றையும் நீ இழந்து போன நிலையில் இருக்கலாம். నువ్వు కోల్పోయిన స్థితిలో ఈ రోజు సంఘంలో ఉండి ఉండొచ్చు. ஆண்டவர் அதை மறுபடியும் தர வல்லமையுடையவராய் இருக்கிறார். దేవుడు మరలా నీకు ఇవ్వడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిస్టోర్ అండ్ రినివల్. వాక్యం మనం చూసి ఇంగ్లీష్ లో చూస్తాము, రీస్టోర్ అండ్ రీబిల్డ్. రినీవల్ నూతనముగా నిర్మించడం. இன்னைக்கு ரேஷன் கார்டு 5 வருஷம் ஆச்சுன்னா ரினிவல் பண்றாங்க. చూడండి, ఈ రోజు కొంతమంది ఐడి కార్డులు, రేషన్ కార్డులు అని రిన్యూ చేసుకోండి, పాస్బుక్ రినివల్ பண்றோம். పాస్పోర్ట్ అయిపోతే, టైం అయిపోతే, లైసెన్స్ అయిపోతే రిన్యూ చేసుకోండి అని చెప్తారు. அதுபோல ஆண்டவர் நம்முடைய வாழ்க்கையை புதிதாக மாற்ற விரும்புகிறார். దేవుడు మన జీవితములను నూతనముగా నిర్మించాలని உன் అనుకుంటున్నాడు. வாழ்க்கையை தேவன் மறுபடியும் புதிதான ஒரு கట్టడం போல மாற்ற விரும்புகிறார். నీ జీవితమును దేవుడు మరలా నూతనముగా నిర్మించాలనుకుంటున్నాడు. சில வீடுகள், பழைய வீடுகள் எல்லாம் பார்த்தா உடைஞ்சு கிடக்கும். కొన్నిసార్లు మనం పాత ఇండ్లని చూస్తుంటాం, పాడైపోయిన స్థితిలో ఉంటాయి. அது புதுசாய் கட்டும்போது మరి మళ్ళా వాటిని నూతనముగా కట్టేటప్పుడు பழைய வீட போல, பழைய வீட விட நல்லா இருக்கும். పాత ఇంటి కంటే కొత్త ఇల్లు చూడడానికి చాలా బాగుంటది. ஆண்டவர் அப்படியா உங்கள் வாழ்க்கையும் கட்டு. ఆ విధంగా దేవుడు మీ జీవితాల్ని కూడా కట్టబోతున్నాడు. உங்கள் வாழ்க்கையை கட்டுவார். మీ జీవితాల్ని కట్టే దేవుడు ఆయన. உங்கள் வாழ்க்கையை எழுப்புவார். మిమ్మల్ని తిరిగి లేపే దేవుడు. உங்கள் வாழ்வை தேவன் விசாலப்படுத்துவார். మీ యొక్క జీవితములలో విశాలతను తీసుకొచ్చే దేవుడు. எல்லா கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துங்க. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ஆமென் ఆమేన్. Glory to Jesus. దేవునికి మహిమ. ஆண்டவர் எப்படி கட்டுகிறாரா? దేవుడు మనని కట్టే దేవుడు. ஒரு குடும்பத்திலே அன்பும் சமாதானம் சந்தோஷம் இருக்க வேண்டும்.
ఒక కుటుంబములో సమాధానము, ప్రేమ, సంతోషం ఉండాలి ఖచ్చితంగా. இயேசு கிறிஸ்து உள்ள இருந்தா தந்த அன்பு சமாதானம் சந்தோஷம் வரும். మన కుటుంబాలలో యేసుక్రీస్తు ఉంటేనే ఆ ప్రేమ, సమాధానం, సంతోషం ఉంటుంది. இந்த அன்பு சமாதானம் சந்தோஷம் என்பதுதான் ரட்சிப்பு. ఈ సమాధానము, సంతోషము, ఈ ప్రేమ అనేదే రక్షణకి గుర్తుగా ఉన్నది. இயேசுவே நமக்கு அன்பா இருக்கிறார். యేసయ్యనే ప్రేమ అని చెప్తున్నాం. அன்பின் குடும்பமாக, ప్రేమ గల కుటుంబముగా మనము, சமாதானத்தின் குடும்பமாக, సమాధానం గల కుటుంబముగా మనం, சந்தோஷம் நிறைந்த குடும்பமா இருக்கு. సంతోషము గల కుటుంబముగా మనము. இன்னைக்கு நிறைய பேர் அழுதுகிட்டே கிடக்குறாங்க. ఈ రోజు చూడండి, చాలా మంది ఏడుస్తూనే ఉంటారు. ఏడుపులో ஒரு சகோதரி சொல்றாங்க, ఒక సహోదరి ఇలా అంటున్నారు, நான் சினிமா ஸ்டார் மாதிரி இருந்தேன். నేను ఒకప్పుడు చూడడానికి సినిమా యాక్ట్రెస్ లాగా ఉండేదాన్ని. எல்லா வாலிப பசங்களும் என்னதான் பார்ப்பாங்க, యవ్వనస్తులందరూ నన్నే చూసేవాళ్ళు అని చెప్పేది. ஆனா இப்ப இந்த ஆளை கல்யாணம் பண்ணதுல కానీ இருந்து ఇప్పుడు ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తవంగరాంగ మరి అయితయ్యా, నా జీవితం ఎట్ట అయిపోయింది, మాడిపోయిన ముఖం లాగా అయిపోయిందని అంటుంది. இன்னொரு பிரதர் சொல்றாரு, ఇంకొక ఆయన అంటున్నాడు, நான் வந்து అర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ மாதிரி இருந்தேன். నేను అర్నాల్డ్ లాగా నా శరీరం అంతా కండలు పట్టిన దేహం లాగా ఉండేది ఒకప్పుడు. உன்னை కళ్యాణం பண்ணி నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వామకొచ్చి మరి అయిట, నేను సన్నగా బక్కపలచగా అయిపోయినా, ఏం లేనలాగా అయిపోయినా, ఒల్లియా అయిట, సన్నగా అయిపోయినా, ஊசியா అయిట, ఒక సూదిలాగా అయిపోయినా అని అంటున్నాడు. ஆண்டவர் நம் வாழ்க்கையில் அன்பையும் சமாதானத்தையும் சந்தோஷத்தையும், కానీ దేవుడు ఉన్న కుటుంబాలు ఆ విధంగా ఉండకుండా ప్రేమ, సమాధానాలు ఉంటాయి. அல்லேலூயா, హల్లెలూయా. ஆண்டவர் எப்படிப்பட்டதை கட்ட விரும்புகிறார். దేవుడు చూడు ఎటువంటి ఒక దీవెనలు మనకి ఇస్తున్నాడు. இதைத்தான் இன்றைக்கு தியானிக்க போகிறார். ఈ విషయాన్ని మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం. முதலாவது காரியம், మొదటి కార్యము எசேக்கியேல் 36ஆம் அதிகாரம் 36வது வசனம். ఎజెకియేలు 36వ అధ్యాయము 36వ వచనము చదవండి. 36 கர்த்தராகிய நான் நிர்மூலமாகிறதை கட்டுகிறேன் என்றும் பாழானதை பயிர் நிலமாக்குகிறேன் என்றும் அப்பொழுது உங்களை சுற்றிலும் இருக்கிற மீதியான ஜாதிகள் அறிந்து கொள்வார்கள். దేవుడైన యెహోవా నిర్మూలమైన వాటిని తిరిగి కట్టే దేవుడై ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేనే దేవుడని తెలుసుకుంటారని చెప్తున్నాడు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, నీ చుట్టూ చేసించిన అన్యజనులందరూ తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. இந்த இடத்துல சொல்றாரு, கர்த்தராகிய நான் நிர்மூலமாகிறதை நான் கட்டுகிறேன், నిర్మూలమైన వాటిని నేను కడతానని దేవుడు చెప్తున్నాడు. பாழானதை நான் பயிர் நிலமாக்குவேன். పాడైపోయిన స్థలములో నేను చెట్లను నాటుతాను అంటున్నాడు దేవుడు. ஆண்டவர் நிர்மூலமானதை கட்ட போகிறார். దేవుడు నిర్మూలమైన వాటిని కట్టే దేవుడు. அழித்து போட்ட பிசாசு அழித்து போட்டதை தேவன் மறுபடியும் கட்ட விரும்புகிறார். శత్రువు ఏదైతే మన జీవితాల్లో పీకి వేశాడో వాటిని తిరిగి ఆయన స్థాపించబోతున్నాడు. இன்னைக்கு எத்தனையோ குடும்பங்கள்ல மந்திரங்கள், செய்வனைகளினால் அநேகர் அழிந்து போய் ఈ கொண்டிருக்கிறார்கள். రోజు ఎన్నో కుటుంబాలలో మంత్రాలు, చేతబడుల కార్యాల వల్ల పడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. எத்தனையோ பிசாசு இன்றைக்கு பாவத்தை ஜனங்களுக்குள் கொண்டு வருகிறார். ఎంతో మంది కుటుంబాలలో సాతాను సమస్యలలో, పాపములలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. குடும்பங்கள்ல பாவங்கள் இன்றைக்கு அழித்து கொண்டிருக்கிறது. కుటుంబాలలో పాపం వల్ల నశించిపోయి పడిపోయిన స్థితిలో కుటుంబాలు ఉన్నాయి. இன்றைக்கு தலைவன் சீரழியும் போது முழு குடும்பமே சீரழிகிறது. కొన్నిసార్లు కుటుంబ పెద్ద పడిపోతే కుటుంబం అంతా పడిపోతుంది. தலைவி சீரழியும் போது முழு குடும்பமும் சீரழிந்து விடுகிறது. కుటుంబంలో పెద్ద స్త్రీ పడిపోతే కుటుంబం మొత్తం పడిపోతుంది. கணவன் மனைவி இருவரும் ஒன்றாக நன்றாக இருக்க வேண்டும். భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి ఐకమత్యతతో ఉండాలి. எப்படி சீரழிகிறார்கள் இன்றைக்கு? ఎందుకు ఈ కుటుంబాలు ఇలా పడిపోతున్నాయి? இன்றைக்கு நேற்று தினத்திலே நாங்கள் நெல்லூரில் இருந்துட்ட பஸ்ல போய் கொண்டிருந்தோம். నిన్నటి రోజున మేము నెల్లూరులో నుండి ఇటు పామూరుకి ప్రయాణమే వస్తూ ఉన్నాం. ஒரு 7-8 வயசு பையன் இருப்பான். ఒక 8 సంవత్సరాల ఒక అబ్బాయి ఉన్నాడు. மோசமான படத்தை அவன் முன்னாடி இருந்து பார்த்துக்கிட்டு வரான். వాడు ఫోన్ లో వాడు చూడకుండానేవి కూడా చూస్తా ఉన్నాడు. 8వ తరగతి அடிச்சாங்க பாருங்க அவங்க அம்மா. వాళ్ళ నాన్న కొట్టాడు వాడిని చూసేప్పుడు. అట్టి నటిக்கிறாங்க அந்த பையன். వాడు చూడకూడదని చూస్తున్నాడు. బస్సులో కూర్చొని వాళ్ళ నాన్న మామూలుగా కొట్టలేదు వాడిని. ஆனா அது எப்படி அவன் ஓபன் பண்ணி வச்சிருந்தான்? இவங்க அதை பார்க்கறனால தான் அவனும் பார்க்கறான். వాడి ఫోన్ లో అది ఎట్లా వచ్చింది? இன்னைக்கு చూస్తున్నందువల్ల కదా వాడికి వచ్చింది. అది நல்லா இருக்கணும், కుటుంబాలు మంచిగా ఉండాలి, தலைவன் நல்லா இருக்கணும், కుటుంబ పెద్ద బాగుంటే కుటుంబాలు బాగానే ఉంటాయి.
தலைவி நல்லா இருக்கணும், కుటుంబంలో ఉన్న స్త్రీ బాగుంటే కుటుంబంలో ఉన్న పిల్లలు బాగుంటారు. கணவி மனைவி ஒழுங்கா இருந்தா அது நல்லா இருக்கும். భార్య భర్తలు బాగుంటేనే చూసే పిల్లలు బాగుంటారు, వాళ్ళ అలవాట్లు బాగుంటాయి. இதுல 2 பேர்ல யாராவது ஒருத்தங்க தப்பு பண்ணிட்டாங்கன்னா భార్య భర్తలలో ఏ ఒక్కరైనా తప్పు చేశారంటే குடும்பமே சீரழிந்து போகிறது. కుటుంబమే నాశనం అయిపోతుంది. இன்னைக்கு குடும்பங்கள் சாபத்துக்குள் கிடக்கிறது. ఈ రోజు కుటుంబాలు శాపాలలో ఉన్నాయండి. சில குடும்பங்கள் நியாய தீர்ப்புக்குள் போகிறது. కొన్ని కుటుంబాలు తీర్పు మార్గమున వెళ్తున్నాయి. எத்தனையோ குடும்பங்கள் இன்னைக்கு அழிந்து போய் கொண்டிருக்கிறது. ఎన్నో కుటుంబాలు పడిపోయినాయి. రోజు சாத்தானவன் அழித்துக் கொண்டிருக்கிறான். సాతాను కుటుంబాలని నాశనం చేస్తున్నాడు. எத்தனையோ வீடுகளிலே பாதாளத்தின் வல்லமைகள் வெளிப்படுகிறது. ఎన్నో ఇళ్లలో ఈ రోజు మనం చూస్తుంటే నరకము లాగా కనిపిస్తా ఉంది. இன்னைக்கு நிறைய பேர் சீரழிறாங்க. ఈ రోజు చాలా మంది నిర్మూలమైపోతున్నారు. இன்னைக்கு செல்போன் பார்த்து நிறைய பேர் சீரழிஞ்சிட்டு ఈ రోజు இருக்காங்க. చాలా మంది ఫోన్ చూస్తూ పాడైపోతున్నారు. இன்னைக்கு வாலிப பிள்ளைங்க எல்லாம் சீரழிஞ்சிட்டு இருக்காங்க. ఈ రోజు యవ్వనస్తులు అందరూ కూడా పాడైపోతున్నారు. போத மர்ச வஸ்துகளுக்கு அடிமையாய் சீரழிந்து கொண்டிருக்கிறாங்க. బోధమందు డ్రగ్స్ లాంటివి తీసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. இந்த சீரழிதற்கு காரணம் தாயும் தகப்பனாரும் தான். దీనికి కారణము తల్లి తండ్రి మాత్రమే. அந்த பிள்ளைகளை இஷ்டம் போல வளர்க்கிறார்கள். ఆ బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు పెంచడము, இது நிமித்தம் அந்த குடும்பங்கள் அழிச்சு போகிறது. దీని వలన బిడ్డలు నాశనం అవుతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. மந்தமாரிய பத்தி நான் பேசினேன். నేను ఇందాక తెలంగాణలో మందమారి అనే ఊరు గురించి చెప్పాను కదా. அந்த ஊர்ல ஒரு అమ్మ இருந்தாங்க, 99 వయసు பாட்டிமா. ఆ ఊర్లో ఒక ముసలావిడ ఉండింది, 99 సంవత్సరాలు ఆమెకి. அவங்க எல்லார்கிட்டயும் காசு கேட்பாங்க. అందరు కనిపించిన వాళ్ళ దగ్గర ఆమె పాపం డబ్బులు అడుగుతుంది. காசு வாங்கிட்டு డబ్బులు తీసుకొని ரொம்ப అழுவாங்க. ஐயா காசு கொடுங்கயா, காசு கொடுங்கயா, காசு ఎవరైనా கொடுங்க. సేవకులు మాలాంటి కనిపిస్తే అయ్యా డబ్బులు ఇవ్వండి, అయ్యా డబ్బులు ఇవ్వండి అని బతలాడతారు. 99 వయసు ఆகுது இந்த అమ్మவுக்கு. 99 సంవత్సరాలు అవుతుంది ఆమెకి. அது சர்ச்சுக்கெல்லாம் நல்லா வருவாங்க. చర్చికి మళ్ళీ బాగా వస్తది. ஆராதனையில எல்லாம் பங்கெடுப்பாங்க. ఆరాధనలో పాల్గొంటుంది. நல்லா ఆరాధిப்பாங்க. బాగా ఆరాధన చేస్తుంది. பாட்டெல்லாம் அட்டகாசமா பாடுவாங்க. పాటలు చాలా బాగా పాడుతుంది. ஒரு பெந்தகோஸ்தே சபையில இருந்தாங்க அவங்க. పెంతెకోస్తు సంఘంలో ఉండింది ఆమె. நான் 4 நாள் கன்வென்ஷன் போயிருந்தப்ப நான் 4 రోజులు మీటింగ్ కి వెళ్ళాను నేను ఆ చోటుకి. அவங்க குடும்பத்துல వాళ్ళ కుటుంబంలో அந்த అమ్మ வந்து காசு வாங்கிட்டு என்ன பண்ணுவாங்க தெரியுமா? ఆమె డబ్బులు ఇలా అందరి దగ్గర తీసుకుని ఏం చేస్తుంది తెలుసా? ஒரு சுருட்டு வாங்குவாங்க. ఆమె ఒక చుట్ట కొంటుంది. அதுக்கப்புறம் பார்க்கலாம் சுருட்டு அடிச்சிட்டு அப்படி வெளியில உட்கார்ந்து చుట్ట కొండ ఏం చేస్తుంది మనకు తెలుసు, పొగలు వస్తూ ఉంటాయి. சுருட்டு அடிச்சிட்டு இருப்பான், பெரிய சுருட்டு. చుట్ట కొని ఆ చుట్టను తాగుతూ పొగలు వచ్చేటట్టు తాగుతుంది. அது மட்டும் இல்ல, கையில ஒரு விஸ்கி பாட்டில் வச்சிருப்பாங்க. చుట్ట తాగడం కాదు కానీ మందు బాటిల్ కూడా అంట అలవాటు ఉందంట ఆమెకి. அதுக்கு ஒரு ஆளு அப்பாயின்மெண்ட் வச்சிருப்பாங்க. ఆమె దానికి తెచ్చియడానికి ఒక మనిషిని పెట్టుకుంటుందంట ఆ ముసలావిడ. அது ஊத்தி கொடுப்பாங்க. వాళ్ళు వచ్చి ఆమెకి ఇవ్వడం, ఆమెకి పోసి ఇవ్వడం చేస్తుంటారు. அந்த சுருட்டு அப்படி குடிச்சிட்டு ఆమె ఒక చేతేమో పొగలు రావాలి, அப்படியே ఇంకో చేతేమో మందు తాగాలి. ఈ పని చేస్తుందంట ఆమె డబ్బులు తీసుకొని. நான் நினைப்பேன் 99 வயசாகுது இந்த அம்மாவுக்கு. నేను అనుకున్నాను 99 ఏండ్లైంది ముసలావిడకి. இப்படி இருக்கிறாங்க. இத்தனைக்கும் சர்ச்சுக்கு போவாங்க அவங்க. చర్చికి పోతుంది మళ్ళా పేరుకేమో. அது எந்த சீயோன் குமார்த்தி தான் அவங்க. ఏమి మళ్ళా ఏ సంఘం ఆమె? పెంతెకోస్తు సంఘానికే పోతుంది పేరుకేమో. మళ్ళా சீயோன் குமார்த்திக்கு தான் இருக்கிறாங்க. ஆனா பாபிலோன் குமார்த்தி ஆயிட்டாங்க. నేను సియోను కుమార్తెనని చెప్తుంది మళ్ళీ ఆమె. பெந்தகோஸ்து சபைக்கு போனாலும் నువ్వు పెంతెకోస్తు సంఘానికి వెళ్ళినా గానీ பாபிலோனுக்கெல்லாம் கிடக்குறான். కానీ ఆమెలో మాత్రం పాపమే ఉంది, கெட்ட பழக்க வழக்கம் நிறைய చెడు பேர். అలవాట్లే ఉన్నాయి ఆమెలో. அந்த அம்மா மட்டும் இல்ல, ఆమె మాత్రమే కాదు அவங்க అమ్మ அவங்க பொண்ணும் அதே மாதிரி சுருட்டு குடிக்கும். వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ కూతురు కూడా అదే పని చేస్తుంది. நல்லா சாராயங்க குடிப்பாங்க. ఎప్పుడు తాగే పనిలోనే ఉంటారంట. நான் தங்குறதற்கு அவங்க அவங்க பேரன் வீட்டில் தான் நாங்கள் தங்கணும். నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మనవల ఇంట్లోనే ఉండాలి. అప్పుడు அவன் பயங்கரமான குடிகாரன். వాడు కూడా బాగా తాగుబోతు. அந்த குடும்பத்தில் ஒரு ஆசீர்வாதம் இல்லை. కుటుంబంలో ఆశీర్వాదమే లేదండి. அந்த குடும்பத்தில் ஒரு நன்மை இல்லை. ఆ కుటుంబంలో మేలే లేదు. காரணம் அந்த பாட்டிமாவால வந்த கதை. ఎందుకు తెలుసా అంటే ఆ 99 ఏళ్ల ముసలావిడ వల్లనే. ఆమెను చూసి అందరు నేర్చుకున్నారు. இன்னைக்கு நம்முடைய குடும்பங்க ஆசீர்வாதமாய் இருக்கிறது உன் கையில தான் ఈ இருக்கிறது. రోజు నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండేది అది నీ చేతుల్లోనే ఉంది. நம்ம ஆண்டவருடைய பிள்ளையா ஆண்டவருடைய வசனத்தை கேட்டு ஒழுங்கா ரட்சிக்கப்பட்ட அனுபவத்தோட நீ வாழும்போது, మనము దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం విని రక్షణ అనుభవంలో జీవించేటప్పుడు உங்க குடும்பம் நல்லா இருக்கும். మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. உங்க வீடு நல்லா இருக்கும். మీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. உன் பிள்ளைங்க நல்லா இருப்பாங்க. మీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. உன் பிள்ளைங்க எல்லாம் ஐஏஎஸ் ஆபீசரா இருப்பாங்க. మీ బిడ్డలు అధికారులు అవుతారు. இன்னைக்கு நிறைய பிள்ளைங்க இப்ப மெட்ராஸ்ல எல்லாம் பார்த்தா ఈ రోజు మనం చెన్నైలో బిడ్డల్ని చూస్తుంటే
15-16 வயசுல எல்லாம் பெரிய பெரிய ரவுடி ஆயிடுறாங்க. 15-16 సంవత్సరాలనే వాడు రౌడీ లాగా తిరుగుతూ ఉంటాడు ఈదులలో. இன்னைக்கு அப்பா ரவுடி, நான் பையனும் ரவுடி தான். వాళ్ళ నాన్న రౌడీ లాగా ఉంటే కొడుకు కూడా రౌడీ లాగానే అవుతాడు. அதே வாழ்க்கை தான் வாழ்ந்து கொண்டு இருக்கிறார்கள். అదే జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. இன்றைக்கு அந்த சீரழிந்து போன வாழ்க்கையை ஆண்டவர் மறுபடியும் கொடுக்க ఈ விரும்புகிறார். రోజు అటువంటి పడిపోయిన స్థితిలో ఉన్న జీవితాల్ని దేవుడు కట్టేవాడే ఉన్నాడు. ஆண்டவர் மாற்ற விரும்புகிறார். ఆ దేవుడు జీవితాల్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. இந்த எசேக்கியேல் 36 அதிகாரத்திலே தேவன் சொல்லுகிற ஒரு காரியங்கள், ఇప్పుడు మనం చదివిన ఎజెకేలు 36వ అధ్యాయంలో దేవుడు చెప్పే మాట, நீங்க மறுபடியும் கனி கொடுக்க வேண்டும், మీరు మరలా ఫలించాలి, நீங்கள் பண்பட வேண்டும், మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, உங்க இருதயம் மாற்றப்பட வேண்டும், మీ హృదయం మార్చబడాలి అని చెప్తున్నాడు. கல்லான இருதயம் எல்லாம் மாற்றி சதை உள்ள இருதயம் மாற்றப்பட வேண்டும். మీ బండలాంటి హృదయం మారి మెత్తటి హృదయముగా మారాలని దేవుడు చెప్తున్నాడు. அப்போ உங்களுடைய பாழான பயிர்லாம், అప్పుడు ఎండిపోయిన మీ జీవితం అంతా కూడా, உங்க நிலம்லாம் அழிஞ்சு போயிருக்கலாம், మీ పొలంలో ఉన్న పంట ఎండిపోయి ఉండొచ్చు, உங்க சொத்து அழிஞ்சிருக்கலாம், మీ ఆస్తి పాడైపోయి ఉండొచ్చు. ஆண்டவர் மறுபடியும் ஆசீர்வாதத்தை கொடுக்க வல்லவர். దేవుడు మరలా నీకు ఆశీర్వాదం ఇచ్చే శక్తి సంపన్నుడు. மறுபடியும் உன் வாழ்க்கையில நன்மையை கொடுக்க விரும்புகிறார். మరలా నీ జీవితంలో మేలు ఇవ్వగల దేవుడు. பாழானவைகளை எல்லாம் தேவன் பயிர் நலமாக மாற்றுவார். கைகளை தட்டி పాడైపోయిన கர்த்தரை వాటిని మహిమపరచుదాం. అన్నిటినీ కూడా ఆయన మంచి క్షేమము గల పంటగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. உன் நிமித்தம் உன் குடும்பம் பாழாயிருக்கலாம், ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోయిందేమో ఈ రోజు, உன் வீடு பாழாயிருக்கலாம், నీ ఇల్లు పాడైపోయిందేమో ఈ రోజు. அவர் இழந்து போனதை மறுபடியும் திரும்பி கொடுக்க வல்லமையுடையவராய் இருக்கிறார். పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. பாழானது என்பது ஒரு வனாந்தரம், పాడైపోయిందంటే అది ఒక ఎడారి లాంటి పరిస్థితి. பாழானது என்பது ஒரு வறட்சி, ஒன்றுமில்லை. పాడైపోయిందంటే అది అభివృద్ధి లేని స్థితి. இன்றைக்கு உன்னுடைய பாழான வாழ்க்கையை, ఈ రోజు నీ జీవితం పాడైన స్థితిలో ఉన్నదా? பாழான குடும்பத்தை, పాడైన నీ కుటుంబాన్ని, பாழான உன்னுடைய ஆத்மாவை, పాడైన నీ యొక్క ఆత్మను, பாழான உன் ஆத்மாவை పాడైపోయిన నీ ఆత్మను இன்றைக்கு ஆண்டவர் பயிர் நிலமாக மாற்ற ఈ போகிறார். రోజు దేవుడు క్షేమంగా గల పంటగా మార్చబోతున్నాడు. ஒரு ஆசீர்வாதமான பயிர் நிலமாக மாற்ற போகிறார். ఆశీర్వాదము గల పంటగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. உன் வீடு ரட்சிக்கப்பட்ட வீடாக மாற்ற போகிறார். మన ఇల్లులు రక్షించబడ్డ ఇల్లుగా మారబోతుంది. உன் வீடு பரலோக ராஜ்யமாக மாற்ற போகிறார். నీ ఇల్లే పరలోకముగా మారుతుంది. மந்திரத்தோடு செய்வினை கட்டுகளோடு வாழுகிற குடும்பங்களிலே, కొన్ని కుటుంబాలలో చేతబడి కట్లలో ఉన్న కుటుంబాలలో உன் வீடு தேவனுடைய ராஜ்யமாய் மாற்றுவார். అటువంటి కుటుంబాలలో కూడా దేవుని రాజ్యము వస్తుంది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஏசாயா 51:3 சொல்லுகிறார், యెషయా 59వ అధ్యాయము 3లో మనం చూస్తే, அவர் சீயோனுக்கு ஆறுதல் செய்து, 51వ అధ్యాయము 3లో మనం చూస్తే సియోనుకి ఆయన ఆదరణ కలిగిస్తాడు. அது பாழானவைகளை எல்லாம் தேர்தலடைய செய்து, పాడైపోయినవన్నిటిని కూడా తిరిగి నిర్మిస్తాడు. ஏதேன் போல ఆయన తిరిగి వాటిని బలపరుస్తాడు. அதன் அவாந்தரங்கள் கர்த்தரின் தோட்டத்தை போல மாற்றுகிறார். పాడైపోయిన వాటిని తిరిగి నిర్మించి దేవుని తోటలాగా, ఏదైనా తోటలాగా మారుస్తాడు. சியோன் என்று சொல்லும்போது தேவ சபை, సియోను అంటే అర్థము దేవుని సంఘం. అది அதே சமயத்துல சியோனுங்கிறவன் நம்மலாம் பெந்தகோஸ்துக்காரங்க. సియోన్ అంటే ఎవరు లేదు, దేవుని ఆత్మతో ఆరాధన చేసే వాళ్ళే సియోను. நம்முடைய ஆவிக்குரிய கூட்டம், మనం అందరం ఎవరంటే ఆత్మతో దేవుని ఆరాధన చేసే గుంపు. நம்மெல்லாம் சியோன் குமாரரும் குமாரத்திகளுமா இருக்கிறோம். మనమందరం సియోను కుమార్తెలము, సియోను కుమారులమై ఉన్నాము. இன்னைக்கு சியோன் குமாரரும் குமாரத்திகளும் சீரழிஞ்சுகிட்டு இருக்கிறாங்க. కానీ ఈ రోజు సియోను కుమార్తెలు కుమారులు కూడా పాడైపోతున్నారు. ஆண்டவர் மறுபடியுமாக அவர் பாழானதை எல்லாம் பயிர் நிலமாக மாற்றார். కానీ దేవుడు మరలా పాడైన వాటిని మంచి పంటగా సస్యశ్యామలంగా మారుస్తాడు. கர்த்தருடைய தோட்டத்தை போல மாத்துவாரு. ఎలా మారుస్తాడంట? దేవుని తోటలాగా మారుస్తాడంట. உங்க குடும்பத்துல பிசாசானவன் சீரழித்திருக்கலாம். ఈ రోజు మీ కుటుంబాన్ని సాతాను పాడు చేసి ఉన్నాడు. உன் வாழ்க்கையை சீரழித்திருக்கலாம். మీ జీవితాన్ని పాడు చేసి ఉండొచ్చు. இன்னைக்கு கள்ள உறவுலாம் பயங்கரமாயிட்டது. ఈ రోజు చూడండి, అక్రమ సంబంధాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అక్రమ సంబంధాలు இன்னைக்கு குடும்ப ஸ்தாம்பத்தில கூட நிறைய பேருக்கு இன்னைக்கு கள்ள உறவு வச்சிருக்கேன். కుటుంబాలలో చూస్తే అక్రమ సంబంధాలు చాలా మంది పెట్టుకుంటున్నారు ఈ రోజులలో. எனக்கு தெரிந்த ஒரு நபர், నాకు తెలిసిన ఒక వ్యక్తి நல்லா இருந்தார், చాలా మంచిగా ఉండాడండి. ஆனா కానీ அவருடைய வாழ்க்கையில ఆయన జీవితంలో ஒரு காரியத்தை அவர் செய்தார். ఒక తప్పు చేశాడు. అతను ஒரு பெண்ணோடு சம்பந்தம் பெற்று ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆయన. அதுக்கு காரணம் அவருடைய மனைவி அவனை சரியாக கவனிக்கவில்லை. ఎందుకు కారణం అని చెప్తే, నా భార్య నన్ను సరిగా చూసుకోలేదని చెప్పాడు ఆయన. அவருக்கு பேத்திலாம் இருக்காங்க.
ఎంత వయసు అంటే మనవరాళ్ళు మనవలు కూడా ఉన్నారు ఆయనకి. ஆனால் அந்த பெண்ணோடு தொடர்பு வைத்து விட்டார். ఆ వయసులో కూడా ఒక అమ్మాయితో ఒక స్త్రీతో అక్రమ సంబంధంలో అతను ఉన్నాడు. நான் ஜெபம் பண்ணி அந்த அந்த பெண்ணுகிட்ட இருந்த ஆண்டவர் விடுதலையும் கொடுத்தார். నేను ప్రార్థన చేసి ఇతను మారాలి, ఆ అమ్మాయి దగ్గర నుంచి విడిపోవాలని నేను ప్రార్థన చేశాను. ஆனால் அவரால் அதை விட முடியல. కానీ ఆయన దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. இன்னைக்கு 4வது ஆளை பிடிச்சிருக்கிறாரு. ఈ రోజు 1 కాదు 2 కాదు 4 ఆమె వెంట తిరుగుతున్నాడు ఆయన. ஒரு காலத்திலே நன்றாய் இருந்தார். ఒకప్పుడు బాగున్నాడండి ఆయన. ஒரு காலத்திலே நன்றாக வாழ்ந்தார். ఒకప్పుడు బాగా బతికాడు ఆయన. ஆனால் அவருடைய வாழ்க்கை சீரழிந்து போச்சு. కానీ ఈ రోజు ఆయన జీవితం పాడైపోయింది. அவருடைய வாழ்க்கை சீரழிந்து போனது. అతని జీవితం పాడైపోయింది. அதுமோல அவருடைய குடும்ப வாழ்க்கையும் சீரழிந்தது. దాని వల్ల ఆయన వల్ల వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయింది. மனைவி பிள்ளைகள் எல்லாம் இந்த ஒவ்வொரு திசையிலே காணப்படுகிறார். బిడ్డ వాళ్ళ భార్యలు అందరూ కూడా తలా ఒక దిక్కున వెళ్ళిపోయారు, ఆయన దగ్గర లేరు. நம்ம ஒழுங்கா இருக்கணும். మనము బాగా ఉండాలి. நம்ம ரட்சிக்கப்பட்ட பிள்ளைகளா இருக்கணும். మనము రక్షణ పొందుకున్న వాళ్ళం యథార్థంగా మన నడత, நம்ம ఆండవருடைய பிள்ளையா இருக்கணும். మనం దేవుని బిడ్డగా ఉండాలి. లూకా 19వ అధికారத்திலே 9వ వచనத்திலே లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు சகேவை பார்த்து, చెప్తున్నాడు, జక్కయ్యను చూసి అంటున్నాడు, சகேவை உங்க வீட்டுக்கு ரட்சிப்பு வந்தது என்றார். జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చినదని, உன் வீட்டுக்கு ரட்சிப்பு வந்துச்சு. నీ ఇంటికి రక్షణ వచ్చింది. காரணம் இந்த சகேவை ஆனவன் ஒரு அக்கிரமக்காரன். ఎందుకంటే జక్కయ్య అనే వ్యక్తి ఎవరంటే అక్రమము చేసేవాడు, అన్యాయముగా డబ్బులు తీసుకునేవాడు, அநியாயமா எல்லார்ட்ட பணத்தை பறிச்சுக்கிட்டு, అన్యాయంగా వడ్డీకి డబ్బులు తీసుకు ఇచ్చేవాడు, அநியாயமா அநேகர்ட்ட பறிச்சுக்கிட்டு இருந்தான், అన్యాయంగా ఆ మనుషుల దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి జక్కయ్య. ஆனா ஆண்டவர் அவன் வீட்டுக்கு வர விரும்பினார். కానీ దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, அவன் குடும்பத்தை ஆசீர்வதிக்க விரும்பினார், జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు, அவன் வாழ்க்கையை மாற்ற விரும்பினான், జక్కయ్య జీవితాన్ని మార్చాలనుకున్నాడు దేవుడు, அவனுடைய ஜீவியத்தை மாற்ற விரும்பினான், తన జీవితాన్నే మార్చాలనుకున్నాడు దేవుడు. அவனுடைய வாழ்க்கையை ஆண்டவருக்கு ஒப்படைத்தான். జక్కయ్య ఏం చేశాడు? తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. இயேசு வருவதற்கு இடம் கொடுக்கும்போது தான் యేసుకి సమర్పించుకున్నాడు. அது வரைக்கும் அவன் வீடு சாபத்தின் வீடு. యేసయ్య రానంత వరకు ఆ ఇల్లు శపించబడ్డ ఇల్లుగా ఉండింది. அவன் வீடு ஒரு சபிக்கப்பட்ட வீடா இருந்தது. అతని గృహము శపించబడ్డ గృహము. அவன் வீடு ஒரு சாபத்தின் வீடா இருந்தது. ఆ ఇంట్లో శాపం ఉండింది. அவன் வீடு ஒரு அக்கிரமத்தின் வீடா இருந்தது. అతని ఇల్లు అక్రమ గల ఇల్లుగా ఉండింది. ஆனால் ஆண்டவர் அவனை, కానీ దేవుడు అతన్ని దర్శించాడు. அவனுடைய வாழ்க்கை ஆண்டவரிடத்துல திரும்பின போது, అప్పుడు తాను జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, இன்றைக்கு உன் வீட்டுக்கு ரட்சிப்பு வந்தது என்று சொன்னார். అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్పాడు. அன்றைக்கு சகேவுக்கு சொன்ன அதே ஆண்டவர் இன்றைக்கு உங்க வீட்டுக்கு சொல்லுகிறார். ఆ రోజు జక్కయ్యకు చెప్పిన అదే దేవుడు ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాడు. இன்றைக்கு உன் வீட்டுக்கு வந்துச்சுன்னா, ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చినట్లయితే உன் குடும்பத்துல இருக்கிற எல்லாருமே ரட்சிக்கப்படுவாங்க. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. உன் வீட்டுல இருக்கிறவங்க, உங்க தாத்தா, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, உங்க அப்பா, మీ తాతలు కానీ, உங்க తమ్ముడు అమ్మ, కానీ, మీ నాన్న, మీ అమ్మ, உன் கணவன், మీ భర్త, உன் பிள்ளைங்க, మీ బిడ్డలు எல்லாரும் ரட்சிக்கப்படுவாங்க. అందరూ రక్షణ పొందుకుంటారు. எல்லாரும் ரட்சிக்கப்படுவாங்க. అందరూ రక్షించబడతారు. உன்னை ரட்சித்த அதே ஆண்டவர், నిన్ను రక్షించిన అదే దేవుడు மற்றவர்களையும் ரட்சிக்க அவர் வல்லமை உடையவர். నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించ సమర్థుడు. உன் முழு குடும்பத்தையும் ஆண்டவருக்குள்ள கொண்டு வரும்படி விரும்புவார். నీ కుటుంబం అంతటిని ఆయన తనలోనికి తీసుకొస్తాడు. அவருடைய குடும்பமா மாற்றுவார். ఆయన నిన్ను తన కుటుంబముగా చేసుకుంటాడు. இன்னைக்கு நான் சொல்றேன் ப்ராபசி. ఈ రోజు నేను ఒక ప్రవచనం చెప్పాలనుకుంటున్నాను. உங்க சர்ச்சில் உங்க வீட்டுல வராதவங்களை எல்லாம் இனி வர்ற காலத்துல సభైల కుటుంబமாக நீங்க ఆరాధించబడి செய்ய போகிறார். ఈ సంఘములో మీ కుటుంబాలలో ఎవరెవరైతే రావట్లేదో కుటుంబ సమేతంగా మీరు ఆరాధన చేసే రోజు వస్తుంది. ఇది దేవుడు చెప్తున్నాడు, నమ్మండి. ఆండவர் சொல்றாரு, இன்றைக்கு உன் வீட்டுக்கு ரட்சிப்பு. ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. நாளைக்கு நான் உன்னை ரட்சிக்க போறதில்ல, రేపు రక్షిస్తానని అనట్లేదు. அவர் இன்றைக்கு தேவனாய் இருக்கிறார். ఆయన ఈ రోజుకి ఆయన దేవుడుగా ఉన్నాడు. இன்றைக்கு அற்புதத்தை செய்கிறவராய் ఈ இருக்கிறார். రోజే అద్భుతం చేసే దేవుడు ఆయన. இன்றைக்கு உனக்கு நன்மை செய்கிறவராய் இருக்கிறார். ఈ రోజే నీకు మేలు చేసే దేవుడు. அந்த பாழான வீட்டை, పాడైపోయిన ఆ ఇంటిని இயேசு கிறிஸ்து வந்ததனால பயிர் நிலமாக மாற்றப்பட்டது. యేసుక్రీస్తు వచ్చినందువలన ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డది. அறுவடையின் இடமாக மாறியது. ఆ ఇల్లు కోత కోసే ఇల్లుగా మారింది. ஆசீர்வாதத்தின் இடமாக கர்த்தர் மாற்றினார். స్థలముగా మారింది
ఉంది ఆ ఇల్లు. இன்றைக்கு உன் வீட்டையும் அவர் ரட்சிக்க விரும்புகிறார். ఈ రోజు నీ ఇంటిని రక్షించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. இன்றைக்கு சகேயு வீட்டை தொட்ட அதே ஆண்டவர் இன்றைக்கு உன் வாழ்க்கையை உன் குடும்பத்தை தொட விரும்புகிறார். జక్కయ్య ఇంటిని ముట్టిన అదే దేవుడు ఈ రోజు నీ ఇంటిని ముట్టుతున్నాడు, నీ కుటుంబాన్ని ముడుతున్నాడు. உன் இருதய கதவை திறந்து விடுங்க. ఈ రోజు ఆయన కొరకు నీ హృదయ తలుపుని తెరిచి ఇవ్వు. உங்க வீட்டு கதவை திறந்து விடுங்க. మీ ఇంటి తలుపుని తెరిచి ఇవ్వు. உங்க விசுவாச கதவை நீங்க திறந்து விடுங்க. విశ్వాసపు తలుపుని తెరిచి ఇవ్వు. ஆண்டவர் இன்றைக்கு உன் குடும்பத்தை ரட்சிக்க விரும்புகிறார். దేవుడు ఈ రోజు నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. ஆன ஸ்தலங்களை எல்லாம் பயிர் நிலமா மாற்றும். పాడైపోయిన స్థలములన్నిటిని కొన్ని కోతగల పంటగా మారుస్తాడు. இரண்டாவது காரியத்தை రెండో విషయం ఏంటిదంటే விரிவாய் முடிக்க விரும்புகிறேன். నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ. ஆண்டவர் దేవుడు எனக்கும் தேவன் அன்பிலே நினைக்கிற கர்த்தர். దేవుడు మన అందరినీ ప్రేమతో ఐక్యపరిచే దేవుడై ఉన్నాడు. 1 ராஜாக்கள் 18ஆம் அதிகாரத்தில் మొదటి రాజులు 18వ అధ్యాయము 31 32 வாசிக்க 31 32 చదువుదాము. 1 రాజులు 18వ అధ్యాయం. சீக்கிரம் படிங்க, முடித்து விடுகிறேன். 31 32 యెహోవా వాక్కు ప్రత్యక్షమై తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి తవ్వించి కట్టెలను పేర్చి తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి చూచుచుండగా నీళ్లు నింపి కట్టెల మీదను చెప్పాను. 12 கோத்திரத்தின் கற்களை ஒன்றாக சேர்த்தார். అక్కడ మనం చూస్తున్నాం 12 గోత్రములకు గుర్తుగా ఉన్న రాళ్ళని 12 రాళ్ళని ఐక్యపరిచినట్టు. அந்த பலிபீடத்தை சிதறி கிடந்த கல்கள், అక్కడ ఆ బలిపీఠంలో అన్ని అంత ముందు రాళ్ళు చెదిరిపోయి ఉన్నాయి. అవన్నీ 12 கோத்திரத்தின் கற்கள் என்ன 12 கோத்திரத்தாருடைய கற்கள். 12 రాళ్ళు అంటే అర్థం ఏంటిదంటే 12 గోత్రములకు గుర్తుగా ఉన్నవి. ஆனால் அந்த 12 கற்களை ஒன்றாக சேர்த்தார். దేవుడు ఆ 12 రాళ్ళని ఒక్కటిగా చేశాడు. இன்னைக்கு நிறைய குடும்பங்க பிரிஞ்சு போயிடுது. லவ் மேரேஜ் பண்ணிட்டாங்கன்னா உடனே அப்பா அம்மா விட்டு பிரிஞ்சு போயிடுறாங்க. ఈ రోజు చాలా కుటుంబాలు ప్రేమ వివాహం చేసుకున్నారంటే అమ్మ నాన్నల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. இன்னைக்கு நிறைய பேர் பிரிஞ்சு போயிடுறாங்க. அம்மா அப்பாவெல்லாம் துரத்தி விட்டுறாங்க நிறைய இடத்துல. ఈ రోజు చాలా మంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని దూరం అయిపోయి అమ్మ నాన్నల మీద నిందలేస్తుంటారు. ஆண்டவர் ஒற்றுமையா இருக்க விரும்புகிறார். కానీ దేవుడు విడిపోవాలనుకోవట్లేదు, ఐకమత్యంగా ఉండాలనుకుంటున్నాడు. சிதறி கிடந்த கல்லுங்க, ఇవి ఈ రాళ్ళని విడిపోయి చెదిరిపోయిన రాళ్ళు ஆண்டவர் மறுபடியும் ஒன்று சேர்க்க, ఈ రాళ్ళని దేవుడు ఒక్కటిగా చేశాడు. அன்பினால கட்டுகிறார். ఆయన ప్రేమతో ఐక్యపరిచే దేవుడు. அன்பினால கட்டுகிறார். ఆయన ప్రేమతో మనని కట్టే దేవుడు. நான் கர்நாடகால ஊழியம் செய்ய சென்றிருந்த பொழுது, నేను కర్ణాటకలో పరిచయం చేసేటప్పుడు ஒரு 2 பெரிய ஒரு பாட்டிமா, ஒரு தாத்தாவும் ஒரு பாட்டிமாவும் இருந்தார். అప్పుడు ఒక పెద్ద ఆయన, ఒక ముసలావిడ ఇద్దరు ఉండేవాళ్ళు. கணவன் மனைவி இருவருமே பேசிக்க மாட்டாங்களாம். వీళ్ళిద్దరూ ఎంత వయసు వచ్చినా కానీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరంట. என்னுடைய மீட்டிங்கை நான் முடிக்கும் பொழுது, నా మీటింగ్ నేను ముగించేటప్పుడు ஒப்புரவாகுன்னு சொல்லி தேவன் பேசின பொழுது, సమర్పించుకోండి అని చెప్పినప్పుడు அப்படியே ஒன்று சேர்த்தார்கள். వాళ్ళిద్దరు ఒక్కటై మాట్లాడుకున్నారంట. இன்னைக்கு நிறைய பேர் பிரிச்சு கிடக்கிறார்கள். ఈ రోజు చాలా మంది కుటుంబాలలో విడిపోయి ఉన్నారు. ஒரு சிலருக்கு என்னன்னா பேசவே மாட்டாங்க, ஈகோ ப்ராப்ளம். కొంతమందికి ఈగో సమస్య ఉండడం వల్ల నేను ఎందుకు మాట్లాడాలని అంటారు. ஆண்டவர் இன்றைக்கு அன்பையும் சமாதானத்தையும் சந்தோஷத்தையும் கொடுத்து ஒன்றாக்க விரும்புகிறார். కానీ మన దేవుడు ఈ రోజు ప్రేమ, సమాధానము, సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఒక్కటి చేయాలని, இன்றைக்கு ஒன்றுபடுத்த விரும்புகிறார். మిమ్మల్ని ఐక్యపరచాలనుకుంటున్నాడు. இன்றைக்கு ஒவ்வொருவரையும் இணைக்க விரும்புகிறார். ఈ రోజు దేవుడు మీ అందరినీ ఒక్కటి చేయాలనుకుంటున్నాడు. தேவன் பிரிக்கிற தேவன் அல்ல. ఆయన విడగొట్టే దేవుడు కాదు. இன்னைக்கு சர்ச் குடும்பத்திலும் கூட நிறைய பேர் பிரிஞ்சு போறாங்க. ఈ రోజు సంఘం అనే ఈ కుటుంబంలో కూడా చాలా మంది విడిపోతున్నారు. நிறைய பேர் பிரிஞ்சு போறாங்க. విడిపోయి బయటికి వెళ్తున్నారు.
ஆண்டவர் 12 கல்லையும் ஒன்றாக சேர்த்தார். దేవుడు ఆ ஹல்லேலூயா. 12 రాళ్ళని ఒక్కటిగా చేర్చాడు. హల్లెలూయా. பிரிந்து போன குடும்பங்களை எல்லாம் ஒன்று சேர்ப்பார். విడిపోయి ఉన్న కుటుంబాలన్నిటిని ఆయన ఒక్కటిగా చేస్తాడు. பிரிந்து போனவன் கணவனை ஒன்று சேர்ப்பார். విడిపోయిన నీ భర్తను నీ దగ్గరికి తీసుకొస్తాడు. எத்தனை பேர் மனைவியை விட்டு வேறு மனைவிகளோடு வாழுகிறவர்கள் இருக்கிறார்கள். ఎంతో మంది సొంత భార్యను వదిలిపోయి ఎవరితోనో బతికే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. எத்தனையோ மனைவிமார்கள் வேறொரு கணவனோடு வாழ்கிற வேறொரு மனிதனோடு வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். ఎంతో మంది భార్యలు సొంత భర్తను వదిలేసి ఎవరితోనో భర్తగా జీవిస్తున్నారు. ஆண்டவர் இன்றைக்கு கட்ட விரும்புகிறார். ఈ రోజు అటువంటి కుటుంబాలని దేవుడు కట్టాలనుకుంటున్నాడు. ஒன்றாக்கப்பட வேண்டும் என்றால், నువ్వు ఒక్కటి అవ్వాలంటే నీ కుటుంబము ஒன்றாக வேண்டும் என்றால் నీ కుటుంబం ఐక్యపరచబడాలంటే ஒரு காரியத்தை நாம் செய்தே வேண்டும். ఒక పని ఖచ్చితంగా మనం చెయ్యాలి. எலியா செய்தாரு. ఎలియా ఏం చేశాడు అక్కడ? அவர் செப்பனிட்டாரு. అక్కడ చూసాడు ఎలియా గారు అక్కడ ఆజ్ఞాపించి అన్నిటిని ఏకపరిచాడు. இது ஏன் சிதறடிக்கப்பட்டது? ఎందుకు ఈ రాళ్ళు చెదిరిపోయినాయి? இது ஏன் சிதறியது? ఎందుకు ఈ రాళ్ళు చెదిరిన స్థితిలో ఉన్నాయి? நம்முடைய குறைய நம்ம சரிப்படுத்திக் கொள்ள வேண்டும். మన కొరతల్ని మనం సరి చేసుకోవాలి. நம்ம கையில தான் குறை இருக்குது. మన చేతుల్లోనే కొరతలు அதை ఉన్నాయి. நம்ம செப்பனிடணும். ఆ కొరతల్ని మనం సరి நம்ம చేసుకోవాలి. குறைய சரிப்படுத்திக்கணும். మన కొరతల్ని మనం సరి చేసుకోవాలి. உடைஞ்சு போன பலிபீடத்தை அவன் மறுபடியும் சரிப்படுத்தினான். విరిగిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టాడు ఎలియా. உங்க குடும்பத்தை மறுபடியும் சரிப்படுத்துங்க. మీ కుటుంబాన్ని మరలా దేవుడు కడతాడు. మీరు உங்க సమర్పించుకుంటే வீட்டை மறுபடியும் சரிப்படுத்துங்க. మీ ఇంటిని మరలా సరి చెయ్యాలి. ஒவ்வொரு விசுவாசியும் நீங்க சரிப்படுத்துங்க. ప్రతి విశ్వాసి మీరు సరి అవ్వాలి. ஆண்டவர் சரிப்படுத்தும் போது దేవుడు మనని సరి చేసేటప్పుడు உன் குடும்பத்தை கட்டுவார். నీ ஹல்லேலூயா. కుటుంబాన్ని ఆయన కడుతాడు. உன் வீட்டை கட்டுவார். నీ ఇంటిని కడుతాడు. கண்மலையின் மேல் கட்டப்பட்ட வீடு நிலைத்து நிற்கும். బండ మీద కట్టబడ్డ ఇల్లు గట్టిగా నిలబడి ఉంటుంది, అది పడిపోదు. என் వచనத்தை கேட்டதன்படி செய்கிறவன் எவனோ? నా వాక్యము విని దాని ప్రకారంగా నడుచుకునేవాడు ఎవడో? காற்றடிக்கலாம், மழை பெய்யலாம். అట్టివాడు బండ పైన కట్టబడ్డ గృహముగా ఉంటాడు. இன்றைக்கு உன்னுடைய வாழ்க்கையை தேவன் மறுபடியும் கட்ட ఈ விரும்புகிறார். రోజు దేవుడు నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు. பாழானதை பயிர் நிலமாக மாற்றுவார். పాడైపోయి నీ మంచి పంట భూమిగా మార్చాలనుకుంటున్నాడు. பாழாய் இருக்கிறவன் வாழ்க்கையை கட்டுவார். పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు కడుతాడు. சிதறி போனவன் வாழ்க்கையை கட்டுவார். చదిరిపోయిన నీ జీవితాన్ని దేవుడు కడుతాడు. அவருடைய அநாதை சிநேகம் உன் வாழ்க்கையை கட்டு. ఆయన శాశ్వత ప్రేమ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కడుతుంది. உனக்காக ரத்தத்தை சிந்தினவர், నీ కోసము రక్తము చిందించిన దేవుడు, உனக்காக பாடு மரணங்களை சகித்த இயேசு கிறிஸ்து, నీ కోసము శాపమును పాపమును సిలువలో మోసిన యేసు என்றும் ஜீவனோடு இருக்கிறார். ఈ రోజు కూడా ఆయన జీవిస్తూనే ఉన్నాడు. என்றும் நம்மோடு அவர் வாழ்ந்து கொண்டே ఈ இருக்கிறார். రోజు కూడా మనతోనే జీవిస్తున్నాడు. நம்மளோடு ஜீவித்துக் கொண்டே இருக்கிறார். మనతోనే ఆయన బ్రతుకుతున్నాడు. இயேசு கிறிஸ்து நேற்றும் என்றும் என்றும் மாறாதவர். యేసు నిన్న నేడు నిరంతరము మారనివాడు. அவர் ஜீவனுள்ள தேவனாய் இருக்கிறார். ఆయన జీవము గల దేవుడుగా ఉన్నాడు. கண்மலையின் கட்டப்பட்ட வீடு என்றைக்கு நிலைக்கும். బండపైన కట్టబడే ఇల్లు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. உன் வீடு நிலைத்திருக்கட்டும். నీ ఇల్లు నిలబడి ఉండాలి. உன் குடும்பம் நிலைச்சிருக்கட்டும். నీ కుటుంబము నిలబడి ఉండును గాక. என்றென்றைக்கும் நீங்க வாழும்படி கர்த்தர் கிருபை செய்வார். ఎప్పుడు కూడా నువ్వు జీవిస్తూ ఉండాలని దేవుడు నీకు కృపణిస్తాడు. கர்த்தர் திரும்பவும் கட்ட வல்லமை உடையவர். దేవుడు మరలా కట్టగల సమర్థుడు ఆయన. நீ இழந்து போனதை எல்லாம் ஆண்டவர் திரும்ப தருவார். నువ్వు పోగొట్టుకున్నవని తిరిగి నీకు ఇస్తాడు.